శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఆ పేరే ఓ బ్రాండ్. ఆ పేరులోనే ఓ తెలియని వైబ్రేషన్ ఉంటుంది. ఆధునిక రాయలసీమ చరిత్ర రాస్తే ఆయన కుటుంబ ప్రస్తావన లేకుండా రాయలే. ఆయన జనం కోసమే పుట్టారు, జనం కోసమే బతికారు. బడుగు బలహీన వర్గాల పాలిట దేవుడిగా అవతరించారు. ఎప్పుడైనా సమస్యలు ఎదురైతే వాటి నుంచి తప్పించుకోవాలనుకుంటారు ఎవరైనా. కాని ఆ జననాయకుడు మాత్రం సమస్యలకు ఎదురేళ్లేవారు. సీమ ప్రాంతాన్నంతా ఓ కులం శాసిస్తోన్న రోజుల్లో ఆయన పేద ప్రజలను సైతం విప్లవం వైపు నడిపించారు. జైల్లో ఉండే ఎన్నికల్లో గెలిచారు. మంత్రిగా కేబినెట్లో అడుగుపెట్టారు. ఆయనే రియల్ హీరో పరిటాల రవీంద్ర. ఓ కమ్మ విప్లవ కుటుంబంలో జన్మించిన జననేత. ఆయన చనిపోయి 20 ఏళ్లు దాటినా నేటికి ప్రజల గుండెల్లో రవన్నగా చిరస్థాయిలో నిలిచిపోయారు. పరిటాల రవన్న పేరు ఇప్పుడు పుస్తకాలకే పరిమితమైందని, ఏడాదికోసారి జయంతి, వర్ధంతి రోజు ఆయన్ని స్మరించుకుంటున్నామని చాలా మంది భావిస్తారు. కాని ఆయన పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు అన్నది వాస్తవం. అప్పట్లో ఈ పేరు చాలా మందికి వణుకు తెప్పించేది. పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపేది. పేద ప్రజల కన్నీరు తుడిచేది. అణగారిన వర్గాలకు అండగా నిలిచేది. ఆ పేరుకు మతం లేదు, ప్రాంతం లేదు. శత్రువులకు తుది శ్వాస వరకు నిద్ర లేకుండా చేసిన పేరది. అప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీ వెంకటాపురం గ్రామంలో పరిటాల శ్రీరాములు, నారాయణమ్మ దంపతులకు జన్మించిన వ్యక్తే పరిటాల రవీంద్ర. 1958 ఆగస్టు 30న జన్మించారు. 1975 ప్రాంతంలో భూస్వాములు, ఫ్యాక్షనిజం చెలరేగుతోన్న సమయంలో వారిని ఎదిరిస్తూ పేదల పక్షాన నిలుస్తున్న పరిటాల శ్రీరాములు, ఆయన సోదరుడు పరిటాల సుబ్బయ్యను దారుణంగా హతమార్చారు అక్కడి భూస్వాములు. తండ్రి చనిపోయే నాటికి పరిటాల రవీంద్ర వయస్సు కేవలం 15 సంవత్సరాలు. ఆ సమయంలో ఎటు చూసిన అలజడి, అభద్రతాభావం, అంతులేని అరాచకం. ఏ క్షణాన ఏ పెనుముప్పు ముంచుకొస్తుందో అంతుపట్టని పరిస్థితులు. అలాంటి సమయంలో కూడా పరిటాల రవీంద్ర సోదరుడు హరి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎన్కౌంటర్లో మరణించారు. పరిటాల హరి మరణంతో సీమలో మళ్లీ చీకట్లు కమ్ముకుంటాయని అంతా భయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వణికిపోయారు. అలాంటి సమయంలో కమ్ముకున్న చీకట్లను చీల్చుకుంటూ జనం మధ్యకొచ్చారు పరిటాల రవీంద్ర. తనకంటే ముందు తన తండ్రి, సోదరుడు కమ్యూనిస్టు ఉద్యమంలోనే రాటుదేలారు. పేద ప్రజల కోసం పోరాడుతూనే ప్రాణాలు వదిలారు. వారిలాగే పరిటాల రవీంద్ర కూడా కమ్యూనిస్టు పోరాటాల నుంచి ప్రజానేతగా ఎదిగారు. పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తూ భూస్వాములు, ఫ్యాక్షనిస్టుల ఏరివేత మొదలుపెట్టారు. ఆ సమయంలో ఎవరైనా పేద ప్రజల జోలికి రావాలంటేనే భయపడేంతగా రవి పోరాటం చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసం హత్యలు, దాడులతో రాయలసీమలో భయానక పరిస్థితులున్న సమయంలో ఎన్టీఆర్ పరిటాల రవిని రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆ ప్రాంతంలో పోరాడాల్సింది ఆయుధం పట్టి కాదని, అధికారం ఉంటే వీటన్నిటికీ పరిష్కారం చూపించవచ్చని అన్నారు. అన్నగారి పిలుపుతో సరిగ్గా 1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి రాయలసీమ రాజకీయాలు ఇంకో మలుపు తిరిగాయి. ఆ సమయంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రవి టీడీపీలో చేరడంతో అధికార కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. అదే సమయంలో ఓ కేసు విషయంలో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ జైలు నుంచే నామినేషన్ దాఖలు చేశారు రవి. ప్రజల గుండెల్లో బలమైన ముద్ర వేసుకున్న ఆ సీమ సింహాన్ని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. పరిటాల రవికి ప్రజల్లో ఉన్న అభిమానం, ఆయన నాయకత్వ లక్షణాలను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. ఇలాంటి వారు కదా మా పార్టీకి కావాల్సింది అని ఆయన్ని బాగా ప్రోత్సహించారు. గెలిచిన మొదటిసారే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జనం మధ్య పెరిగిన నాయకుడని గుర్తించి కార్మిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పగ ప్రతీకారాలకు ఎక్కడా తావివ్వలేదు పరిటాల రవీంద్ర. వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య రాజీ చేసి ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. సీమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. కేవలం రాజకీయాల ద్వారానే ప్రజాసేవ సాధ్యం కాదని గుర్తించారు. తాను కూడా సొంతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. సీమలో పంటలు పండగ, కరువుతో అల్లాడుతోన్న సమయంలో పేదింట్లో వివాహమన్నది భారంగా మారింది. ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితిని గమనించి ఆ రోజుల్లోనే దాదాపు 2.5 లక్షల మంది జనం సమక్షంలో 550 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు రవీంద్ర. ఇది చరిత్రలో నిలిచిపోయిన ఘటన.
2004 ఫిబ్రవరిలో 1116 జంటలకు వివాహాలు చేయించారు. ఇలా రవి చేపట్టిన సేవా కార్యక్రమాలు జిల్లాలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి. పేదలకు అండగా ఉంటూనే పెత్తందారీ వ్యవస్థను ఎదిరించారు రవీంద్ర. దీంతో ఆ వర్గాలు ఆయనపై పగ పెంచుకుంటూనే వచ్చాయి. ఈ క్రమంలోనే 1997లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో రిమోట్ కంట్రోల్డ్ కార్ బాంబు పేల్చడం ద్వారా ఆయన్ని చంపటానికి ప్రయత్నించారు. కానీ ఆ ఘటన నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి రవీంద్రను టార్గెట్ చేస్తూనే వచ్చారు ప్రత్యర్థులు. ఇక 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల రవీంద్ర గెలిచినా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో భయం పట్టుకుంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వణుకు తెప్పించిన పరిటాల రవి వైపు అందరి కళ్లు పడ్డాయి. ఆయన్ని భౌతికంగా లేకుండా చేస్తారని అంతా భయపడ్డారు. ఎంతో మంది రవిని హెచ్చరించారు. కానీ పరిటాల రవీంద్ర మాత్రం భయంతో ఇంట్లో కూర్చోలేను అని తేల్చి చెప్పారు. ఎటైనా వేరే ప్రాంతానికి వెళ్లాలని చాలా మంది సూచించారు. కానీ దానికి ఆయన నో చెప్పారు. జనం మధ్యనే ఉంటానంటూ బయటకొచ్చారు. సెక్యూరిటీ తగ్గించినా భయపడలేదు. బెదిరింపులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. కానీ ఆయన అభిమానులు, అనుచరులు భయపడిందంతా జరిగింది. ఓ రోజు ఆయన్ను విధి పరీక్షించింది. 2005 జనవరి 24న ఆయనపై దాడి జరిగింది. ఆ రోజున అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం ఎంతో మంది నాయకులతో సందడిగా ఉంది. అక్కడికొచ్చిన కార్యకర్తలందరితో ఎప్పట్లాగే మాట్లాడారు రవి. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ మీటింగ్ అయ్యాక అడుగు బయట పెట్టారు. అంతే, ఆయనపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పరిటాల రవి రక్తపు మడుగులో కింద పడిపోయారు. చివరి క్షణం వరకు ప్రజల అభిమానమే ఊపిరిగా భావించిన పరిటాల రవి ప్రత్యర్థుల చేతుల్లో ప్రాణాలు వదిలారు. ఆయన మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అస్తమించని రవిగానే పరిటాలను చూస్తున్నారు. ఆయన మరణించి 20 ఏళ్లైనా చెక్కు చెదరని అభిమానంతో వెంకటాపురంలో ఆయన ఘాట్ వద్దకొచ్చి నివాళులర్పిస్తున్నారు. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అందించాలి అన్న తపనతో తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు పరిటాల. ఆ ప్రజల మధ్యే ప్రాణాలు వదిలారు. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి ఆ ఆశయ సాధనలోనే బలైపోయినా ఆయన ఆశయాలు మాత్రం కొనసాగుతున్నాయి. రవి మరణం తరువాత ఆయన సతీమణి పరిటాల సునీత జనం కోసం పోరాటం సాగించారు. ఎప్పట్లాగే ప్రజా సమస్యలు తీరుస్తూ ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరామ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. పరిటాల శ్రీరాములయ్య నుంచి శ్రీరామ్ దాకా ఆ కుటుంబమంతా సీమ కోసమే పరితపిస్తోంది అన్నది మాత్రం వాస్తవం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.